ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మీతో చెప్పాలని ఆశపడుతున్నా. మరి దేవుడు మాకిచ్చిన తలంతుని ప్రకారంగా వాక్యపు జ్ఞాన ప్రకారముగా అనేక సంగతులు మరి నేర్చుకుని తెలుసుకుని ఆ తెలుసుకున్న సంగతులు పరిశీలించి మరలా మీకు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే వాక్యము చెప్పటం అనేది ముందు మనం దాన్ని తెలుసుకోవాలి, చదవాలి, వినాలి. అప్పుడు ఆ వాక్యాన్ని గురించి మీకు పూర్తిగా చక్కగా మనం చెప్పగలం. వాక్యం చదవకుండా, వాక్యాన్ని మనం ధ్యానించకుండా వాక్యాన్ని మనం చెప్పలేము. మీరు కూడా వాక్యాన్ని వినేటప్పుడు ఆసక్తిగా వినకపోతే మీకు అర్థం కాదు. కనుక మొదటగా వాక్యం అనే యొక్క దేవుని యొక్క మాటలను చెప్పుచున్న మాకు, వినుచున్న మీకు చాలా జాగ్రత్త అండి, ఏకాగ్రత అనేది అవసరం. ఎందుకంటే మన జీవితాలను కాపాడేది, మన జీవితాలను ఫలింపచేసేది, ఆశీర్వదించేది వాక్యమే. వాక్యానికి చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది, చాలా జ్ఞానం ఉంది. కనుక ఈ శక్తిగల మాటలు మనం అసామాన్యంగా, అసాధారణంగా తీసుకోకూడదు, చాలా సీరియస్గా. చాలామంది వాక్యం దగ్గర చాలా సిల్లీగా, జోక్గా, కామెడీగా ఉంటారు. కానీ వాక్యం అండి మనకు దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసండి, చాలా సీరియస్గా ఇచ్చాడు. ఎంత సీరియస్గా ఇచ్చాడో ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో, తిమోతి గారు రాసిన రెండో పత్రిక అండి, 3వ అధ్యాయము 17వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, ఆ మాట అంటలం చేసుకోండి, దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము సరిపోతుంది. ఈ మాట మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేవుడు తన మాటలు సిల్లీగా, జోక్గా, కామెడీగా, హేళకోళంగా, కాలక్షేపణగా ఇవ్వలే. మరి ఎలా ఇచ్చాడంటే ఆవేశం వలన, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. చాలా ఆవేశంతో ఇచ్చాడంట, చాలా బాధతో ఇచ్చాడు, చాలా వేదంతో ఇచ్చాడు. ఆవేశంతో ఇచ్చిన ఈ మాటలు మనం ఎలా తీసుకోవాలి? మీకే చెప్తాం, ఎగ్జాంపుల్ మీకే. అమ్మ నాన్న సీరియస్గా చెప్పారనుకోండి, కోపంగా చెప్పారంటే, అది కామెడీగా చెప్తే పక్కకి వెళ్ళి మీరే చెప్పండి. మీ అమ్మ నాన్న సీరియస్గా, కోపంగా చెప్పారు, అది పక్కకి వెళ్ళి నవ్వుతూ చెప్పేవానికి ఎలా ఉంటుంది? అంత అసహ్యంగా ఉంటుందండి. ఆ సీరియస్గా చెప్పింది సీరియస్గానే చెప్పాలి, అక్కడ సిల్లీగా చెప్పకూడదు. ఇది లోకంలో మీరు బాగా జీనియస్ అండి, కానీ వాక్యంలో మరి వచ్చేటప్పటికి జీరోలు అయిపోతున్నాం. ఆలోచించండి. ఇక్కడ దైవావేశనం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడి గురించి, దేవుని వాక్యం చెప్పే సేవకుల గురించి మరి చెబుతూ, అయ్యా నీ వాక్యం చెప్తున్నావు కదా, ఈ వాక్యం ఎటువంటిదో తెలుసా? దేవుని యొక్క ఆవేశం, కోపం నుంచి ఆయన కడుపు రగిలిపోతుంది. ఈ మానవులు దేవుని కోసం బ్రతకట్లేదు, అని ఇష్ట ప్రకారం జీవించట్లేదు. కనుక నీవు కూడా ఎలా చెప్పాలో తెలుసా? ఆ దైవే ఆవేశాన్ని పొందుకున్నవాడువై ఈ ప్రజలకు చెప్పు, బోధించు, గద్దించు, ఖండించు. ఎందుకంటే ఇక్కడ ఖండించితే, గద్దిస్తే వాళ్ళు ఇక్కడ ఈ గద్దింపు మాటలు నొచ్చుకుంటాయి, బాధపడతారు. కానీ ఈ నొప్పి కలిగించే మాటలే ఒకరోజు వాళ్ళ నిత్య జీవానికి తీసుకెళ్తాయి. కనుక సహజంగా వాక్యం చెప్పినప్పుడు చాలామంది బాధపడుతుంటారు. బాధపడటం మంచిది, అంత బాధపడుతున్నారంటే మెడిసిన్ పనిచేస్తుందని. ఏంటి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదమ్మా. ఎలా ఉంటుంది?
చేదుగా ఉంటుంది. చేదుగా ఉందంటే పని చేస్తుందంటే. తీయగా ఉండే మెడిసిన్స్ చాలా చేదుగా ఉంటాయి. ఇంజెక్షను నాకొద్దు పరుగు. కానీ ఆ బాధ కొద్దిసేపే, జస్ట్ సెకండ్స్. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చాలా ప్రయోజనం. వాక్యాన్ని కూడా దేవుడు చెప్తూ, బాబు దైవజనుడా, దేవుని బిడ్డలారా, నీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు మీ ఆలోచన కదా, దైవ ఆవేశం వలన కలిగిన లేఖనాలను బోధించండి జాగ్రత్తగా. అప్పుడు వాళ్ళు బాధపడినా, వాళ్ళు నొచ్చుకున్నా వాళ్ళకి మేలు, వాళ్ళకి ఆశీర్వాదం, వారు సరి చేసుకుంటారు, వారిని వాక్యం సరైన మార్గంలో నడిపిస్తుంది అని దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు. మన బైబిల్లో మరి ఇప్పుడు చూపించడానికి సమయం కాదు, కానీ దేవుని యొక్క సేవకులు, అపోస్తులు, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బోధించినప్పుడు కొంతమంది ప్రేమతో స్వీకరించారు, కొంతమంది ఆయన ఏం చేశారు, చంపాలని చూశారు, గెంటేయాలని చూశారు, తోలేసేవారు కదండి. అలాగే అపోస్తులను అంతే, కొంతమంది హత్తుకున్నారని ఉంటుంది బైబిల్లో, అపోస్తుల కార్యంలో. కొంతమంది ఏమో వెళ్ళగొట్టేశారు, తరిమేశారని ఉంటుంది. అంటే వాక్యము ఏంటి, కొంతమంది బాధగా ఉంటుంది, కొంతమందికి చేదుగా మధురముగా, రెండు విధాలుగా ఉంటుంది. అలాగని అన్ని మధురమైన మాటలు చెప్పామనుకోండి, దేవుడు ఎలా ఉంటుంది, అది మనుషుల్ని మెప్పించే బోధ కింద అయిపోద్ది. కనుక దేవుడు తన మాటలను చాలా ఆవేశంతో, చాలా బాధతో చెప్పాడు. కనుక ఆ మాటలు ఎల్లప్పుడు ఈ ఉన్నతమైన, ఈ శ్రేష్టమైన మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి అని దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ముందుగా ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ప్రార్థన జీవితంలో, మన భక్తి జీవితంలో ఏ విధముగా మన మెసలలో కొన్ని విషయాలు ఈరోజు దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది అండి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అండి, ఇది కూడా చెప్పాడు దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అండి చాలా చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా చెప్తాడండి. అది మనకు చాలా చిన్నది. ఆ చిన్నది అని చెప్పమంటారా? మీకు చెప్తాను జాగ్రత్తగానండి. నిద్రపోయినప్పుడు ఎలా నిద్ర అవ్వాలి? అది కూడా నిద్రపోయినప్పుడు ఎలా నిద్రపోతాం ఏంటి? మా ఇష్టం వచ్చిన నిద్రపోతాం, మా ఇష్టం అన్నారు కదా. ఆ నిద్రపోయినప్పుడు ఎలా నిద్రపోవాలో, ఎలా నిద్రపోవాలో అనేది కూడా దేవుడి గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అది ఈరోజు మీకు చెప్పే మాట. ఎందుకంటే దీంట్లో చాలా ప్రమాదం ఉంది. చాలామందికి తెలియక రాత్రులు వారి ఇష్టానుసారంగా నిద్రపోతున్నారు. కానీ ఆ ఇష్టానుసారంగా నిద్రపోతే ఎంత ప్రమాదమో, ఎంత కష్టమో, నష్టమో ఈరోజు వాక్యాన్ని మీరు నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప దేవుడు. నిద్రపోయి చిన్న విషయాన్ని చెప్పాలి అంత సీరియస్గా, అంటే ఎంత సీరియస్నెస్ ఉందో ఈరోజు మన వాక్యం నుంచి నేర్చుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినాలి, చూడండి కూడా అందరూ. 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇక్కడ 3 విషయాలు ఈ మాటల్లో మనకు కనిపిస్తాయి. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదువుకున్న వాళ్ళందరూ చూడండి అమ్మా. బైబిల్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళందరూ తీసుకోండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఈ మాటలో ఒకే సెంటెన్స్లో 3 అర్థాలు, 3 భాగాలు ఉన్నాయి. ఏంటంటే అవి, ఇతరుల వలె నిద్రపోక. మొదటిది ఇతరుల వలె నిద్రపోక. ఆగుతున్నాను ఇక్కడ. ఇతరుల వలె నిద్రపోక. మరి ఎలా నిద్రపోవాలి ప్రభు? ఇక్కడ చెబుతూ, నిద్రపోతున్న వాళ్ళ గురించి చెబుతూ ఇతరుల వలె నిద్రపోకండి అంటున్నాడు. ప్రభు మరి ఎలా నిద్రవాలి? అది చెప్పాడు. ఇతరుల వలె నిద్ర వద్దు అన్నాడంటే ఎలా నిద్ర అవ్వాలని చెప్పడా ఆయన? కంపల్సరీగా చెప్తాడు. చూసారా? ఇతరుల వలె దేవుని బిడ్డలతో చెప్తున్నాడు, క్రైస్తవులతో చెప్తున్నాడు, విశ్వాసులతో చెప్తున్నాడు. ఓ విశ్వాసులారా, ఇతరుల వలె నిద్రపోక. అంటే మీరు నిద్రపోతున్నారు, కానీ మీరు ఎలా నిద్రపోతున్నారు? ఇతరుల వలె నిద్రపోతున్నారు. అలా నిద్రొద్దు. మీరు ఇతరుల వలె నిద్రపోక, మొదటిది. రెండవది మెలకువగా ఉండి. రెండవది ఏంటి? ఇతరుల వలె నిద్రపోకూడదు. రెండవది మెలకువగా ఉండండి. మూడవది మత్తులము కాక. మూడవది ఎలా ఉండాలంటే
ఈ నిద్రలో ఈ మూడు వచ్చేస్తుంటాయండి. ఇతరుల వల్ల నిద్రపోకండి, మెలకువగా ఉండండి, మత్తులుగా ఉండకండి. తర్వాత మనం ఆలోచిద్దాం. ఇతరుల వల్ల నిద్రపోవడం అనేది తర్వాత ఆలోచిస్తాం. మెలకువగా ఉండటం ఏంటి? రెండోది చెప్తున్నాను. మెలకువగా ఉండటం అంటే పడుకోకుండా అలా కూర్చుని అలా చూడటమా? లేదంటే మరి మెలకువగా ఉండడం అంటే ఏంటండి? మరి ఏంటి మెలకువగా ఉండడం అంటే దాని గురించి కూడా బైబిల్ చాలా చక్కగా చెప్తుండండి. ఏం చేయాలి మెలకువగా ఉండి? మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం ప్రభువారు చెప్తున్నారు. మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? టీవీ చూడమన్నాడా? సీరియల్ చూడమన్నాడా? ఏం చూడమన్నాడు? చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి. చూడండి అక్కడ మెలకువగా ఉండి చెప్తున్నాడు. ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండమన్నాడు అన్నాడు అక్కడ. ఇంతకీ మెలకువగా ఉండి ఏం చేయమన్నాడంటే ఇక్కడ ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. మెలకువగా ఉండి ఏం చేయాలంటండి? ప్రార్థన చెయ్యాలి. అంటే ఇతరుల వలె మనం నిద్రపోకుండా మెలకువగా ఉండి మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చెయ్యాలి. రెండు విషయాల్లో నేను చెప్తున్నా, ప్రార్థన చెయ్యాలి. ఈ మెలకువగొండి ప్రార్థన చేయటంలో ఎందుకు మెలకువగొండి ప్రార్థన చేయమన్నాడంటే, నిద్రలో నుండి 3 స్టేజీలు ఉంటాయి. మనం నిద్రపోయేటప్పుడు నిద్రనప్పుడు 3 స్టేజీలు ఉంటాయి. ఈ 3 స్టేజీల్లో మొదటి స్టేజ్ ఏంటంటే మేలుకొని ఉండు స్థితి. దాన్నే ఇంగ్లీష్లో కాన్షియస్ అన్నారు. ఏంటి? మేలుకొని ఉండు స్థితి. నిద్రపోతారు, పడుకుంటారు, కానీ బయట మాట్లాడుతున్నాయి శబ్దాలు అన్నీ వినిపిస్తాయి. దాన్ని మేలుకొని ఉండే స్థితి అన్నారు. కాన్షియస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఓకేనా? మేలుకొని ఉండే స్థితి అదొక స్థితి ఉంటుంది. పడుకుంటారు కానీ వీళ్ళు నిద్రపోతుంటారు, పైన వినిపించేస్తుంటాయి, అందరూ మాట్లాడుకుని తెలుస్తుంటాయి. కాన్షియస్లో ఉన్నాడు. అయితే ఇంకో స్థితి ఉంది, సబ్ కాన్షియస్. అంటే అది మనం నిద్రపోతాం కానీ మన మెదడు నిద్రపోదట. చూడండి ఎంత ఆశ్చర్యం. మనం నిద్రపోతాం ఈ సబ్ కాన్షియస్లో, మన శరీరం నిద్రపోతాం కానీ మన మెదడు అంటండి పని చేస్తుందంట. మన మెదడు ఏం చేస్తుంది? పని చేస్తుంది. దీంట్లో గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. మూడవది ఏంటంటే అన్కాన్షియస్. కోమా అంటారు చూసారా? నిద్రపోడు అంటే ఇంకా దున్నపోతూ వచ్చినా ఏం చేయలేదండి అంటారు. దీన్నే అన్కాన్షియస్, గాఢ నిద్ర అండి. చాలా మరి అస్సలు మెలకు ఉంటుంది. ఎంత కొట్టేసినా మెలకు రాదు. మొత్తం ఏమైపోతున్నా ప్రపంచం వాళ్ళకి ఏం అర్థం కాదు. దీన్ని ఏమన్నారంటే అన్కాన్షియస్ అంటారు. ఈ విషయాన్ని ఒక శాస్త్రవేత్త అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే ఆయన పేరండి, మొన్నే తెలిసింది నాకు. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆయన మానసిక శాస్త్రవేత్త అంటండి. ఆయన ఎవరండి? ఆయన మానసిక శాస్త్ర పితామహుడు అన్నమాట. అంటే మానసిక సంబంధించిన రోగాలకు సంబంధించి, ఆ పరిస్థితులకు సంబంధించి ఆయన చాలా పరిశీలన చేశాడు. అందుకే ఆయన్ని మానసిక శాస్త్రవేత్తలకు పితామహుడు అన్నారు. ఆయన ఈ మనుషులలో ఉన్న మనసుల గురించి, ఆలోచనల గురించి, మనుషులు ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలాగ బ్రతుకుతున్నారు, ఇలా క్రూయల్ మైండ్ అంటే భయంకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, మనుషులు ఒకటి ఎందుకు చంపేస్తున్నాడు, వాడికి ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి, ఇలాగా ఎన్నో పరిశోధనలు చేశాడు అన్నమాట ఆయన. అందుకే ఆయన పితామహుడు అయిపోయాడు. చాలా సంగతులు చెప్పాడంట. ఆయన చెప్పిన వీటిలోనే ఇవి, ఏది? కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. అంటే మెలకువగా ఉండే స్థితి ఏంటి. రెండవది నిద్రపోతాం కానీ మనం ఎవరు నిద్రపోరు? మన మెదడు నిద్రపోదు. మూడవది అన్కాన్షియస్లోను మొత్తం అసలు ఏమీ మెలకు ఉండదు, మొత్తం గాఢ నిద్ర అన్నమాట. ఏ నిద్ర అది? గాఢ నిద్ర. ఈ 3 విషయాల్లో మనం 2 విషయాలు మరలా సబ్ కాన్షియస్ గురించి, అన్కాన్షియస్ గురించి మనం నేర్చుకుందాం. ఎందుకంటే కాన్షియస్ అంటే మెలకు ఉంటుంది, మనం ఏం జరుగుతున్నా తెలుస్తూ ఉంటాయి. కానీ మనం నిద్రపోయి మన మెదడు మెలుగుకొండే స్థితి, ఈ స్థితిలో ఏం జరుగుతుంది అంటే ప్రియమైన దేవుని వర్లరా,
ఇది చాలా ప్రాముఖ్యం. ఇదే క్రైస్తవులకు చాలా చాలా ప్రాముఖ్యం. నేను చెప్పాను కదా, మెలుకోకుండా ప్రార్థన చేయమన్నానే. ఈ మెలుకోకుండా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ సబ్కాన్షియస్ విషయంలో ఈ స్టేజిలో అంటే మన మెదడు పనిచేస్తూ మన శరీరం నిద్రపోయి ఈ స్టేజ్లో ఏంటంటే కళలు వస్తాయంటండి. కళలు వస్తాయి. మీకు వచ్చిన ఎవరికైనా కళలు, దర్శనాలు, కళలు. ఈ కళలు అనేవి ఏ స్టేజ్లో వస్తాయి తెలుసండి? అన్కాన్షియస్ స్టేజ్లో రావంట, గాఢ నిద్ర స్టేజ్లో రావట. ఏ స్టేజ్లో వస్తాయి తెలుసా? ఈ యొక్క మన మెదడు మెలకువగా ఉండి మన శరీరం నిద్రపోతామే, దీన్ని సబ్కాన్షియస్ అన్నారు. ఈ స్థితిలో మనకు కళలు, దర్శనాలు వస్తాయంటండి. అయితే ఈ మూడోది ఉందే, ఈ స్థితిలో ఏమవుతుందో తెలుసా? ఇది చాలా డేంజర్ పరిస్థితి అండి. ఎందుకో తెలుసా? చాలామంది నిద్రపోయినప్పుడు మీ గుండెలు బరువు అయిపోయినప్పుడు ఎవరో వచ్చి గుద్దేస్తున్నట్టు మీ పీక నొక్కేసినట్టు ఉంటుంది చూసారా? ఎవరికైనా వచ్చింది ఎప్పుడన్నా? ఈ స్టేజీయే. పీక నొక్కేసారు, ఎవరో నా గుండెల మీద కూర్చున్నారు, బాబోయ్ అంటారు చూసారా? ఊపిరి పీల్చుకోలేకపోతుందని బాబోయ్ అంటారు చూసారా? ఏ స్టేజీ తెలిసింది? ఇది ఈ అన్కాన్షియస్ స్టేజీయే. ఎందుకు ఈ స్టేజీలో మరి అలాగుంటుందంటే అది కూడా మీకు చెప్తాను. ఆ అన్కాన్షియస్, ఆ గాఢమైన నిద్ర ఎందుకు వస్తుంది కూడా బైబిల్లో దేవుడు చెప్పాడండి. చెప్పకుండా ఏమి విడిచిపెట్టాడు దేవుడు. అందుకనే ఇక్కడ ఈ రెండవ స్టేజీలో ఉన్నామే. ఈ రెండవ స్టేజీ అనేది, ఈ సబ్కాన్షియస్ అనేది స్టేజీలో మెలకువగా ఉంటాం మనం. ఏది మెలకువగా ఉండాలి, ఎలా మెలకువగా ఉంటే ప్రార్థన చేయాలో తెలుసా? మనం నిద్రపోయినప్పుడు, నా మాట జాగ్రత్తగా, మనం నిద్రపోయినప్పుడు ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చేసుకుంటూ ధ్యానించుకుంటూ నిద్రలోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసండి? అప్పుడు మనకు వచ్చే దర్శనాలు, మనకు వచ్చే స్వప్నాల కళలు ఉన్నాయి చూసారా, అన్ని దైవకంగా మంచిగా ఉంటాయి. మీకు చూపిస్తాను, రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే మనం పండుకునేటప్పుడు పేకల వరకు తినేసి అని తేనిపులు వచ్చేసినట్టుగా పడుకోకూడదట. చెప్తాను అది కూడా ఎందుకు పడుకుంటే ఏమవుతుందో. మనం పడుకునేటప్పుడు ప్రియమైన దేవుని వల్లరా ప్రార్థన చేసుకుంటా. ఒకవేళ నీకు మోకరించలేని స్థితి లేనప్పుడు కూడా జస్ట్ ఆ పడుకునే దేవానికి స్తోత్రం, వందనాలు, దేవానికి స్తోత్రం అంటూ నీ ధ్యాస ఎవరి మీద ఉండాలి? పడుకుంటున్నప్పుడు దేవుని మీద ఉంటూ ఆయన ప్రార్థించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? కళలు అనేవి, స్వప్నాలు అనేవి, దర్శనాలు అనేవి ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బైబిల్ నుంచి చూద్దాం. చూడండి, భక్తులు పడుకున్నప్పుడు ఏ విధంగా పడుకుంటున్నారో, వారి దర్శనాలు ఎప్పుడు వచ్చినాయో దానియేలు గ్రంథము వాక్యాన్ని చూద్దాం. 4వ అధ్యాయము, దానియేలు గారు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే అందరూ తీసుకోవాలి, అందరూ తీసుకోనండి. దానియేలు గారు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. నేను నా పడక మీద పరుండియుండగా నాకు ఈ దర్శనము కలిగింది. ఎప్పుడు కలిగిందంటండి? పడుకున్నప్పుడు. మరి పండుకున్నప్పుడు ఎలా పండుకున్నాడు ఈయన? ఎలా పడుకున్నాడు? అలా ధ్యానిస్తూ, అలాగ దేవుణ్ణి తలంచుకుంటూ, అలాగ మనస్సును దేవుని వైపెట్టు, అలా దేవుని యొక్క తలంపుల్లో ఉండి అలా పండుకున్నప్పుడు ఇంకేమొచ్చినాయి అంట? దర్శనాలు కలిగినాయి అంట. ఏం కలిగినాయి అంటండి? దర్శనాలు కలిగినాయి, కళలు వచ్చినాయి. రాజుగారు కళ చెప్పాలని వెంటనే వెళ్ళిపోవారు ప్రార్థన చేయడానికి. అయ్యా మాకు రోజు సమయం ఉండే ఎలాంటి వెళ్ళిపోవారు. వెళ్ళి దేవుడిని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో గడుపుతూ అలాగే మెలుగుകൊണ്ട് ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాగే నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ పండుకున్నప్పుడు అంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆ కళల యొక్క అర్థాలు, దర్శనాల గురించి తెలియజేస్తున్నాడు. క్రైస్తవులకు, దేవుని పిల్లలుగా ప్రభువారు చెబుతూ మెలుగుగొండి ప్రార్థన చేయండి అని ఎందుకన్నాడంటే, మెలుగుగొండి ప్రార్థన చేయడం వల్ల మన ఆత్మ ఎంత ఫలభరితంగా ఉంటుంది. మనకు వచ్చే దర్శనాలు, కళలు అండి చాలా ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మన ఆరోగ్యానికి మేలుకరంగా ఉంటాయి. ఇంకా 13వ వచనం కూడా చూడండి, అదే మాట ఉంటుంది. 13వ వచనం, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి
నా మనసుకు కలిగిన దర్శనములను చూచుచుండగా, మరలా అదే మాట అంటున్నాడు చూసారా, నేను నా పడక మీద పరుండి నా మనసునకు కలిగిన దర్శనాలు నేను చూస్తున్నాను. ఈ స్టేజీ సబ్ కాన్షియస్ అన్నారు. ఏ స్టేజ్ ఇది? ఈ స్థితిలోనే వస్తాయని చెప్పాడు ఫ్రాడ్ గారు. ఈ దర్శనాలు, కళలు అనేవి ఈ సబ్ కాన్షియస్ స్టేజ్లోనే నువ్వు అలా ధ్యానించుకుంటూ, అలాగ నువ్వు ప్రార్థించుకుంటూ, ఆ దేవుని యొక్క చింతనలో నీ మనసు పెట్టి పడుకున్నప్పుడు నీకు కంపల్సరిగా దేవుడు ఆ దర్శనాలు ఇస్తాడు. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా మీరు మన కుటుంబంలో కానీ మన పరిస్థితుల్లో కానీ ఏదైనా బాగా దుఃఖంతో ఏడుస్తూ పడుకున్నావు అనుకోండి, నీ కళలు ఏమొస్తాయి తెలుసా? ఏడుపు కళలే వస్తాయి. మనం ఆ పడుకున్నప్పుడు ఏదైతే తలంపుతో మనం పడుకుంటామో అవి ఏమొస్తాయి మనకి? ఇంకో విషయం చెప్పమంటారా? మీరు పడుకుంటూ దెయ్యాలు కాలాలు విన్నారనుకోండి, కథలో ఏమొస్తారు నీకు? దెయ్యాలే పీకి నొక్కి ఎత్తుంటాయి. అయ్యి బాబాయ్, ఎప్పుడు పడుకున్నప్పుడు దెయ్యం కళలు చెప్పకండి అంటూ ఉంటారు. అంటే నీవు పండుకునే ముందు నువ్వేదైతే నీ మనసులో నీ మదిలో ఉంటుందో అదేమవుతుంది? దర్శనాల కింద, కళల కింద వస్తుంటాయి. అందుకనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నేను నా మంచం మీద పరుండినప్పుడు నాకేమొచ్చినాయి తెలుసా? దర్శనాలు వచ్చినాయి. ఇంకా కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం మరొక వచనం, భక్తుడైన దావీదు గారు చూడండి ఎలా ప్రార్థన చేస్తూ తన మంచం మీద పడుకుంటున్నాడు. చూడండి 4వ అధ్యాయము 4వ వచనం, భయమునంది పాపము చెయ్యుకుడి. ఆ మాట చూడండి, మీరు పడకల మీద నుండగా, వినాలి, మీరు పడకల మీద ఉండగా పరుండి ఉండగా నిద్రపోవడానికి వెళ్ళే ముందుగా ఏం చేయాలి? మీ హృదయముల్లో ధ్యానము చేసుకుని ఊరకుండెడి. ఏం చేయాలి తెలుసా? మీ యొక్క పడకల మీదకి వెళ్ళేటప్పుడు, నిద్రకి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని, మరలా పడక మీద ఉన్నప్పుడు కూడా ఏం చేసుకోవాలి? నువ్వు ధ్యానం. దేవా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఉదయకాలం అంతా నీ కృపలో కాచావు తండ్రి. ఉదయకాలం అంతా నీవు నడిపించావు నాయన. ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించావు తండ్రి. ఎన్నో విపత్తుల నుంచి మమ్మల్ని భద్రపరిచావు. మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నాయనా, గొప్ప దేవా స్తోత్రము. అయ్యా, ఎన్నిక లేని మమ్ములను, పాపులమైన మమ్ము నీ కుమారుడి యొక్క శిలువ రక్తం చేత కడిగి బ్రతికించావని మన ధ్యాసంతా ఆ దేవుని మీద ఉండి అలాగ ధ్యానం చేసుకుంటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోవాలట. అలాగే వెళ్ళిపోవాలి, మనం నిద్రలోనికి వెళ్ళిపోవాలి, అలాగే నిద్రపోవాలి. అది కాదని 3వ స్టేజ్ ఉంది. ఎన్నో స్టేజీ? 3వ స్టేజ్, అన్కాన్షియస్, గాఢ నిద్ర. ఇది ఎలాగొస్తుంది? ఇది అలాగే ఈ గాఢ నిద్ర ఎలా వస్తుందంటే, అందుకే ఇందాక మనం మొదటగా చదివిన దాంట్లో ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులుమ కాకయుందమంటున్నాడు. ఆ 3 పదాల్లో మీరు చూస్తే ఇతరుల వలె. ఇంతకీ ఇతరులు ఏం చేస్తారంటే, ఈ 3వ దాన్ని కనెక్ట్ చేస్తే మత్తులుగా ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? మత్తులుగా. వాళ్ళకి దైవ చింతన, దేవుని చింతన, దేవుని భయము ఏముండదు. దొరికింది కదా అని మొత్తం 3-4 పూటలు ఒకసారి కొట్టేసి మళ్ళీ రేపు దొరకదు, రేపు బతుకుతామో ఉండము అన్నట్టుగా ఇతరులు ఎలా నిద్రపోతారంటే మత్తులుగా నిద్రపోతారు. మత్తు ఎలాగొస్తుంది అని మనం చూస్తే అది కూడా బైబిల్లో చాలా చక్కగా దేవుడు మనకు తెలుపుతున్నాడు. చూడండి, లూకా శుభవార్త 21వ అధ్యాయం. మత్తు అనేది ఎలా వస్తుంది? ఈ అన్కాన్షియస్ స్టేజ్, ఈ గాఢ నిద్ర అనేది ఎలా వచ్చేస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు చక్కగా, మీ హృదయములను, ఒకవేళ మీ హృదయాలు తిండి వలనను కానీ, మత్తు వలనను కానీ, ఐహిక విచారం వలన కానీ మందమైపోతాయి. దేనివల్ల మందమైపోతాయంట మన హృదయాలు, మన మనసులు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వల్ల ఏమైపోతాయంట? మందమైపోతాయి, సోమరితనం అయిపోతాయి, యాక్టివ్గా ఉండవు, ఉత్సాహంగా ఉండవు.
దేనివల్ల అయ్యా అని అడిగితే బైబిల్ చెప్తుంది తిండి వలన. ఏమన్నాడు అక్కడైనా? తిండి వలన. అంటే మనము నిద్రపోయే ముందు రాత్రికాల సమయం ముందు ఎక్కువగా తినకూడదు. మనకున్న డాక్టర్లు మరీ 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 చెప్తున్నారు. ఎవరికే? మనకే. అమ్మ నైటు రాత్రులు ఓ చపాతీ అనండి. చపాతీ ఏ పేగులోకి వస్తుందండి అయ్యగారు అంటున్నారు వీళ్ళు. ఏ పేగులోకి వస్తుందంట. ఆయనే మరీ మరీ చెప్తున్నాడు, అమ్మా రాత్రులు అది రైస్ తినకో, తినకపోతే నిద్ర పట్టదు కదండి, నిద్ర పట్టకపోతే మెలుగుకుంటూ ప్రార్థన చేయి. నిజం కొంతమంది అంటుంటారు డాక్టర్ గారు చెప్పారు తినొద్దని, కానీ నిద్ర పడతలేదట. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటి, దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నిద్రపోవారు ఎప్పుడు నిద్రపోతారంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ మాట అక్కడ చేపెట్టండి, మరి ఇక్కడికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము. మద్యములు ఏముందంటే మత్తు. మద్యములు ఏముందంటండి? మత్తు ఉంది అంటే తిండిలో కూడా మత్తు ఉంది. ఉండదా? మద్యంలోనేనా? తిండిలో కూడా ఏముంది? ఆ మత్తు ఉంది. మందమైపోతాం. మీరు నైట్ పడుకునేప్పుడు గమనించండి, మీరు తక్కువగా తిని పడుకోండి, ఫుల్గా తినేసి పడుకోండి. ఎలా ఉంటుంది? ఫుల్గా తినేస్తే వెంటనే ఉన్నత వచ్చేస్తుందండి. బరువైపోద్ది, మందమైపోద్ది మన శరీరం. ఇంకా చూడండి వెళ్ళిపోతారు మరో లోకం. అదేననుకోండి, మీరు తక్కువ తిన్నారనుకోండి, మీరు ఇందాక అన్నట్టుగా నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? తండ్రి దేవా, తండ్రి దేవా, నాయన స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు అంటూ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో మన ఆలోచన దేవుని మీదకి వెళ్ళి దేవుడు మనకు సుఖమైన నిద్రిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మన దేవుడు ఇచ్చేంతవరకు మనం ఎందుకుంటాం? మనమే ముందు రెడీ అయిపోతాం. దేవుడిచ్చే నిద్ర వరకు మనం ఎక్కడ వెయిట్ చేస్తాం? దేవుడిచ్చే సుఖవంతమైన ఆనందకరమైన చక్కటి దర్శనాలతో చక్కటి కళలు తెచ్చే ఆ పరిస్థితి కోసం మనం ఎక్కడ ఎదురు చూస్తాం? అందుకే ప్రభువు చెప్తున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దని కాదు. అక్కడ మెలకువగా ఉండండి, నిద్రపోవద్దని కాదు. నీవు ఆ పడక మీద ఉన్నప్పుడు, ఆ పరుండున్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్ళాలని నిద్రలోనికి. అది కాకుండా మద్యముతో మత్తులు కానీ తిండితో మత్తులు కానీ అయిపోయి వెళ్ళిపోతే ప్రేమ దేవుని వల్లరా గాఢ నిద్ర పడుతుంది. ఈ గాఢ నిద్రలో ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఏంటి, ఎవరో మన పీకు నొక్కేసినట్టు, ఎవరో వచ్చి మన గుండెల మీద నుంచినట్టు, ఎవరు ఊపిరాడుతున్న తెలిసినట్టు ఉంటుంది సార్ కొంతమంది అంటుంటారు. ఇవి ఎవరి పనిలో తెలిసండి? ఇవి దురాత్మ పనులు అంటండి. ఎవరి పనులు ఇవి? దురాత్మ పనులు. మీకు ఒక టైమింగ్ చెప్తాను. దురాత్ముడు ఏ టయాన్ని తిరుగుతాడో తెలుసండి? మనకి రాత్రి కాలంలో 4 గడియలు ఉంటాయంటండి. ఇవి మాకు అక్కడ నేర్పించారు, భలే చిత్రం అనిపించింది మాకు. 4 గడియలు. ఈ 4 గడియలో రాత్రి కాలం 4 గడియలు. మొదటి గడియ 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఏ గడియ? 6 నుంచి 9. దీన్ని ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థితికి, అంటే మన భక్తి జీవితంలో, ప్రార్థన విశ్వాస జీవితంలో గట్టిగా పునాది వేసుకోవడానికి ఇది ఒక ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఫౌండేషనల్ అన్నారు దాన్ని. ఫౌండేషన్ అంటే పునాది టైం అంటే ప్రార్థన చేయడానికి 4 స్టేజీల్లో మొదటి స్టేజ్ 6 నుండి 9 వరకు ఒక స్టేజ్. ఇది ఏంటి? ఫౌండేషనల్ అంటే పునాది, మౌలిక సాధన. మనము ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని అభివృద్ధి చేసుకుని ప్రార్థన చేసుకునే టైం అంట. ఏది? 6 to 9. రెండవది ఉంది 9 గంటల నుంచి 12 గంటల వరకు. దీన్ని ఏమన్నారంటే ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటం. ఇతరులు అంటే ఇందాక వ్యక్తిగతంగా మన కోసం చేసుకునే టైం అది. ఏది? 6 నుంచి 9 మన కోసం, వ్యక్తిగతంగా నా కోసం, నీ కోసం. ఈ రెండవది ఉంది 9 నుంచి 12 గంటలు. ఇది ఇతరుల కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ స్నేహితుల కోసం, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారి కోసం చేసే సమయము. ఇంటర్సెక్షన్ ఫర్ ప్రొటెక్షన్ అన్నారు దాన్ని. ఏంటి?
అంటే ఇది ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన సమయము. రెండవది. మూడవది ఉంది, ఇది 12 గంటల నుంచి 3 గంటల వరకు. 12 గంటల నుంచి 3 గంటలు. ఇది ఏ సమయం తెలుసా? చెప్పండి. ఆత్మల పోరాటం. ఏ పోరాటం? ఈ 12 అయిపోగానే చాలామంది 12 అయిపోయింది అంటారు. ఎందుకంటే ఆత్మలు తిరుగుతాయంట. ఆ టైం అంటే ఇది. అంటే అటు దేవుని ఆత్మలైనా దురాత్మలైనా తిరిగే టైము. అందుకే 12 అవ్వగానే అంట ఏంటయ్యి కుక్కలు. అందుకనే ఈ ఆత్మలు తిరిగే పోరాట సమయం అంటే ఇది. ఈ ఆత్మల దేవుని ఆత్మలు తిరుగుతాయి. అంటే ఒకటే ఆత్మ కాదు, దేవుని ఆత్మలు తిరుగుతాయి, దేవుని ఆత్మలు పనిచేస్తాయి, దురాత్మలు కూడా పనిచేస్తాయి. మరొక సందర్భం వచ్చినప్పుడు చెప్తానండి మీకు. మేము షాక్ అయిపోయిన సంగతి జరిగిందండి మాకు అక్కడ హుబ్లీలో. నేను ఎప్పుడు నా చిన్నతనం నుంచి ఎప్పుడు కూడా నేను ఎరగడం తెలియదు. అందరు చెప్తే నేను ఇలా జరుగుతుంది ఏంటి అనుకునేవాడిని. కానీ నిజంగా ఈ సంగతులు మేము విన్న తర్వాత మాకు ప్రాక్టికల్గా జరిగేటప్పటికి ఆశ్చర్యపోయాం. బాబోయ్, నిజంగా ఈ 12 నుంచి టైం కూడా మేము నోట్ చేసుకున్నాం. 12 గంటల తర్వాత అది జరిగింది. కనుక ఈ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరి సమయం ఇది? దురాత్మలు తిరిగే సమయం, దేవుని ఆత్మ తిరిగే సమయం. మరి ఈ సమయంలో మన ప్రార్థనలో లేకపోతే ఎవరు వచ్చేస్తారు? వాళ్ళు వచ్చేస్తారు. అదే ప్రార్థనతో ఉంటే దేవుని ఆత్మలు, దేవుడి సంరక్షణ. అందుకే మీరు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను వద్దరవుతున్నాను, మరి నీ బంగారపు దూతలు, మామూలు దూతలు అయితే నాకు వద్దునైనా బంగారపు దూతలే కావాలి ప్రభువా. బంగారపు దూతలకి బలం ఎక్కువ, మామూలు దూతలకు ఉండదా? ఆలోచించండి. ఈ దూతల సంరక్షణ కావాలంటే నువ్వు నిద్రపోయే ముందు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని, నీ బంధువుల కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థించుకుని ఆ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదో మత్తు, తిండి వలన మత్తు కానీ, మద్యం వల్ల మత్తు కానీ, ఆ మత్తులోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఎవరు చేస్తారు తెలుసా? దురాత్మలు వచ్చి వారిని నొక్కేస్తూ ఉంటుంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటుంటారు. 12 నుంచి 3 గంటలు వాళ్ళ టైం. ఓకే. 4వది 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇవి రాత్రికాల టైమింగ్స్ అండి, రాత్రికాల టైమింగ్స్. ఈ 4 స్టేజ్లు అంట. 6, 9, 9, 12, 12, 3, 3, 6, మళ్ళీ ఉదయం 6 గంటల వరకు. ఇది ఈ 4వది ఏంటంటే ప్రాపర్టిక్ డెక్లరేషన్, అంటే ప్రవచనాత్మక ప్రకటనలు. అంటే ఈ తెల్లవారుజాముని ప్రార్థనలు అంటండి, దేవుడు మనం ప్రార్థన చేసుకుంటే మన మనసు చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, ఆ దినమంతా దేవునిలో చాలా ఉన్నతంగా మనం గడుపుతాం. దేవుడు తన బిడ్డల్లోకి ఏదైతే అడుగుతారో దాన్ని ప్రతిఫలం దయచేస్తాడు. అదే దీన్ని ప్రాపర్టిక్ డిక్లరేషన్, అంటే ప్రవచనాత్మక ప్రకటనలు అంటారు. అంటే దేవుడు దర్శిస్తాడు అనమాట, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు నెమ్మదిస్తాడు. అందుకే తెల్లారి గంటలు చాలామంది 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇవి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే, సమాధానం ఇచ్చే సమయం అనండి ఇది. కనుక ఈ 4 స్టేజ్లు మనం ఆలోచిస్తే 3వ స్టేజ్లో ఎవరున్నారో? ఆత్మల పోరాటం. ఏ పోరాటం? ఈ ఆత్మల పోరాటం ఈ 12 నుంచి 3 జరుగుతుంది. కనుక మనము నిద్రపోయేటప్పుడు ఎలా ఉండాలంటే ఈ 3వ స్టేజ్ అన్కాన్షియస్లో ఉండకూడదు. మనము అండి సబ్ కాన్షియస్, అంటే మనకు ఆకలేస్తున్నా అండి మన కడుపుని కాల్చుకోవాలి. అందుకని బైబిల్లో చాలా చక్కటి మాట సామెతలో చెప్పాడు చూడండి. నువ్వు అధిక తిండిపోతువైతే కత్తి పెట్టుకోమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథము 23 చూడండి. దేవుడు ఎంత గొప్పడు చూడండి. తిండి ఎలా తినాలో కూడా చెప్తున్నాడండి. బాబు ఏం గొప్ప దేవుడు అండి. తిండి ఎలా తినాలి, ఎలా నిద్రపోవాలి అనే విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కదండి. దేవుడు అనేవాడు చెప్తాడు ఇంత చిన్న విషయాలు. ఆలోచించండి. 23:2 నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి ఏం చేయాలి? ఎందుకంటే నీవు ఒకవేళ నీకు ఆకలి ఎక్కువైతే ఎక్కువ తినేస్తావేమో, నిద్రపోతావేమో. ఒకవేళ నీ గొంతుకి కట్టు అంటే ఆపేయి, మధ్యలో ఎక్కువ తినకో, భారీగా తినకో, ఫుల్గా తినకో. అది నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం,
నీ శరీరాన్ని కూడా ప్రమాదం. ఒకసారి చెప్పినాను కదండి, మన ఆత్మీయ జీవితానికి ప్రమాదమే. రెండవది మన శరీరానికి కూడా ప్రమాదం. ఎందుకో తెలుసా? షుగర్లు అనేవి, బీపీలు అనేవి, ఆస్తమాలు అనేవి ఎక్కువగా తినేసి మనం నైట్ పడుకోవడం వల్ల ఆ అరుగుదల తక్కువ. ఈ పని ఉండదు కదండి, నిద్రపోవడమే కదా, అవి అరుగుదల ఉండవు. అదే పగలనుకోండి తిరుగుతూ ఉంటాం, పని చేస్తాం కాబట్టి వాటికి సరిపోతూ ఉంటుంది బ్యాలెన్స్. మనం రాత్రి ఇంత తినేసేటప్పటికి అవి ఏం చేయాలో కొట్టుకుంటాయి, అవి పోరాటం చేసుకుంటాయి. నువ్వు షుగర్ కింద వెళ్ళిపో, మేము బీపీ కింద వెళ్ళిపోతాం, నువ్వు ఆస్తమా కింద వెళ్ళిపోతాం, మేము గ్యాస్ కింద వెళ్ళిపోతామని 7 మాటికాడికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు తిండిపోతువైన ఎడలా కత్తి పెట్టుకుంటున్నాడు. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియ దేవుని వర్లారా. సోమరితనం, ఈ సోమరితనం వల్ల వస్తుంది. సోమరితనం ఏం చేస్తుందంట? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. గనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ సోమరితనం అనేది, ఈ నీరసం అనేది, మందం అనేది ఎలా వస్తుంది? తిండి వలనను, మత్తు వలన, అహిక విచారం వల్ల వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో. కనుక ప్రియ దేవుని పిల్లలరా, దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళి వాక్యం చదివి వెళ్ళిపోవడమే కాదు, మన శరీరాన్ని కూడా ఎలాగ కంట్రోల్ పెట్టుకోవాలో, దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. ఇది ఎలా దేవునిలో బలపరచాలి, ఇది దేవునిలో మనం మాట వినాలంటే దీన్ని ఏం చేయాలి అన్న సంగతులు కూడా, నిద్రపోయినప్పుడు ఏం చేయాలి, తినేటప్పుడు ఎలా తినాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. అసలు ఎవరన్నా మన తల్లిదండ్రులు చెప్తారండి, మరి రాత్రి ఇది ఎంత తినాలి, నువ్వు ఎలా పడుకోవాలని చెప్తారా? మన ఆత్మల తండ్రిని దేవుడండి ఈ జీవగ్రంథంలో చూడండి ఎన్ని సంగతులు చెప్పాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలారా, మీరు శరీరంతో ఉండే జీవితకాలం చిన్నది, నాతో ఉండేది కలకాలం. మీరు నా దగ్గరికి రావాలి. ఆ శరీరంలో మాయలో పడిపోయి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరు నా దగ్గరికి రావాలంటే నేను ఆ శరీరాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో, అదుపు చేసుకోవాలో, నా మాటల మీరు ప్రకారం బ్రతకాలో, అదిగో ఈ గ్రంథంలో రాసి పెడుతున్నానే, జాగ్రత్తగా వినండి. ఈ గ్రంథంలో మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి, వినండి, దాని ప్రకారంగా ఫాలో అయిపోండి, అనుసరించండి, వెళ్ళిపోండి. మీ శరీరం మీ ఆధీనంలో ఉంటుంది, మీ ఆత్మ దేవుల్లో బలంగా ఉంటుంది. మీరు జీవితాన్ని ముగించిన తర్వాత నా దగ్గరికి వస్తారు. ఏ మాత్రం నేను చెప్పిన మాటలను పక్కకు పెట్టి నా మాటలు మీరు వినకుండా మీ శరీరం మాయలో పడిపోతే చాలా ప్రమాదం నాయన అని దేవుడండి మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే మెలకువగా ఉండి ఏం చేయాలో తెలుసా? మనం ప్రార్థన చేయండి. అక్కడ మరొక మాట ప్రభువు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. అంటే సహజంగా మనం శోధనలో ఎందుకు పడిపోతామో తెలుసా? ఆ మెలకువ ప్రార్థన లేక, ఆ మెలకువ కలిగి ప్రార్థన లేకపోవడం వల్ల శోధనలో పడిపోతాం. ప్రభువారు మరీ చెప్తున్నాడు శిష్యులతో, ఓ శిష్యులారా, మీరు శోధనని జయించాలంటే, శోధనని ఎదిరించాలంటే మీరు మెలకువగొండి ప్రార్థన చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటికే ఫుల్గా మెక్కేశారు. మత్తు వచ్చేస్తుందంటే ఎంత ఆపుకుందామని నాకు తెలియదు. ఆ ప్రభువారికి అర్థమైపోయింది, వీళ్ళు బాగా తినేశారు. ఏంటది? పస్కా బల్ల. ఏ బల్ల? అదే ఆ రోజే కదమ్మా. పస్కా బల్ల అంటే ఏం చేస్తారు? ఒక మేకనో గొర్రెనో బాగా కాల్చుకుని చక్కగా లెగ్ పీసులు చక్కగా తిని, రొట్టెలు తిని చక్కగా తినేశారు. తినేసి ప్రార్థనకి వెళ్దామన్నాడు ప్రభువారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఫుల్గా తినేసిన తర్వాత ప్రార్థన వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. ప్రభువారు మొదట వచ్చాడు, నిద్రపోతున్నారంట. పేతురుని చూశాడు, పేతురు నిద్రపోతున్నావా నువ్వు కూడా? అక్కడ ఏదో మాట చెప్పు, నీకోసం చచ్చిపోతానని. ఇదేంటి ఇలా నిద్రపోతున్నా? లేదు ప్రభా, నేను మెలుకుంటాను, నువ్వు వెళ్ళిరా, నేను ఉంటాను అన్నాడు. రెండోసారి వెళ్ళాడు ప్రభువారు. మరల వచ్చేటప్పటికి ఎలా నిద్రపోతున్నాడు? పేతురు ప్రభు ఏం లేదు, మెలుకున్నాను, ఐఎమ్ స్టాండింగ్ అంటున్నాడు ఈయన. ఇంకా మూడోసారి వచ్చేటప్పటికి గుర్రకలు ఎట్టేస్తున్నారండి. గుర్రకలు ఎదుటికి, బాబు ఇంకా మీరు గొర్రెలు పదండి వెళ్దాం, నిద్రపోండి, ఇంకా అయిపోయింది టైం, నా సమయం అయిపోయింది, అప్పగింపడానికి సమయం అయిపోయిందని. నిద్రపోండి. ఇంకా అప్పుడు నిద్రలేదు. ఎప్పుడైతే ప్రభుని అట్టుకున్నారో వీళ్ళకి అర్థమైపోయింది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? అన్కాన్షియస్లో ఉన్నారు. మీరు అక్కడ జాగ్రత్తగా పదాన్ని వాడితే వాళ్ళు, ప్రభువారు అందుకే మరీ చెప్పాడు, గాఢ నిద్ర, సోమరితనం, గాఢ నిద్రలో
వారు అక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదంటే వాళ్ళు ఏ నిద్రలోకి వెళ్ళిపోయారు? ఆ కొద్దిసేపులో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ జరగబోయే పరిస్థితి యేసయ్యకి తెలుసు, అందుకే మెలకువకుండా ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలియక మీరు ఆ మాటలో మరి మీరు జాగ్రత్తగా చూస్తే ఏం జరిగిందో తెలియదంట. వెంటనే అర్థం కావటం లేదు, ఎందుకు ప్రభు అన్నట్టుకుంటున్నారు, ఏం జరిగిందని. ఆ యొక్క గాఢ నిద్రలో, ఆ మైకములో వెంటనాడు కత్తి తీసి నరికేసాడంటే. అక్కడ ఆయన తెలుసు కదండి, ఆ మైకంలో ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాలేదు. అది తెలిసిన యేసే అన్నాడు, మీరు మెలకువగా ఉండి, ఎందుకో తెలుసా, మీరు శోధనలలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ప్రార్థన చేయండి అన్నాడు. చూసారా ఎంత ప్రాముఖ్యమైనదో. మెలకువగా ఎందుకు ప్రభు చెప్తున్నారు తెలుసా అండి? ఆ మెలకువగా ప్రార్థన చేయటం వల్ల మన శోధనలోనికి వెళ్ళాం. అక్కడ శిష్యులు ఒక్కసారి ఆ మాటలో చూస్తారా? ఒక్కసారి మీరు ఆ మాటలు చూస్తేనండి, ఈ కత్తి పేతురు గారిని నరుగుతారు చూడండి, ఆ సందర్భాలు చూడండి ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూస్తే. ఎన్నో వచ్చిన చదువుతామా? మత్తయి సువార్త, ఒక్కసారి మత్తయి సువార్త ఏంటి, తర్వాత యోహాను సువార్త. యేసు ప్రభుతో ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి, దానికి ముందు చదవాలి. దానికి ముందు వీళ్ళు ప్రభువారు వచ్చి వీళ్ళు లేపుతున్నప్పుడు, వీళ్ళు నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అక్కడ చదవాలి. అది 26:41 వచనం కాడ నుంచి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ. చూడండి ఆ మాట, శరీరము బలహీనం. శరీరం ఎలా ఉందంట? బలహీనం. ఆత్మ ఎలా ఉంది? ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మీ యొక్క ఆత్మ ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలు గడపాలన్నది, కానీ శరీరం బలహీనం. ఎందుకు బలహీనం అయిపోయింది? దానికి అట్టవలసింది ఫుల్గా పెట్టేశారు, అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇంకా హీనత మన మాట. అప్పుడు శరీరము అండి ఆత్మలో వచ్చేస్తుంది. అందుకని బైబిల్లో పౌలు గారు మరీ చెప్తాడు, మీరు ఎప్పుడు ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి, అంతేగాని శరీరము చేత ఆత్మను చంపేయకూడదు. మనము, నీవు, నేను అనగా ఆత్మ శరీరం అనే రెండు భాగాలం. ఆత్మ శరీరం, అదే ప్రభు ఎక్కడ చెప్తున్నారు, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ఎందుకు శరీరం బలహీనం అయిపోయిందంటే, ఆ పస్కాన్ని తిని, ఆ ద్రాక్షారసం తాగి, ఆ రొట్టె ద్రాక్షారసం తీసేటప్పుడు శరీరం ఏమైపోయింది తెలుసా? బాగా మత్తు అయిపోయింది. ఆ మత్తులో సోమరైపోయింది. ఆ సోమరతలో గాఢ నిద్ర వచ్చేసింది. ఆ గాఢ నిద్రలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రభువారు చెప్తూనే ఉంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి. మీరేం చేయాలి తెలుసా? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేసి తెలుసా? నిద్రపోయే స్టేజ్ ఇక్కడ ఉందమ్మా, నిద్రపోయింది. 42 వచ్చిన మరలా 2వ వారం వెళ్ళి, తండ్రి నేను ఇది త్రాగితేనే కానీ ఇది నా ఇద్దరు తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తము సిద్ధించునుగాక అని ప్రార్థించి మరలా నిద్రించుట చూశాను. ఇంకా ఇక్కడ మార్కులో కూడా వచ్చేయండి, మార్కు సువార్తలో కూడా ఆ మాట దగ్గరికి వచ్చేయండి. మార్కు సువార్తలో కూడా ఇక్కడ మనం చూస్తే ఆ సందర్భం ఉందండి, కత్తితో తీసింది. పేతురు గారు మెలకువగా ప్రార్థన చేయండి నాతో 14వ అధ్యాయము అదే మాట 38వ వచనం 38, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే. అదే మాట చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఎంతకు ముందు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించును. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారు కన్నులు భారముగా ఉన్నంట కన్నులు. ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలను వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, ఇంకా నిద్రపోండమ్మా, ఇదిగో నా గడియ వచ్చేసింది,
ఇదిగో మనుష్య కుమారుడని నేను అప్పగింపబడిన సమయం వచ్చేసిందని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సువార్తల్లో మరీగా 3-4 సువార్తల్లో రాశారండి అది. ఎందుకంటే మెలుగు ఉండి ప్రార్థన చేయడం అనేది క్రైస్తవులుగా మనకి ఎంతో ప్రాముఖ్యం. దయచేసి గమనించండి. మీకు అక్కడ ఖరీదైన భోజనాలు పెట్టేసిన, రుచికరమైన భోజనాలు పెట్టేసిన ఆ భోజనాలకి దయచేసి ఎక్కువగా తినకండి. ఇంకా ఆకలి ఉన్నప్పుడే, ఇంకా కడుపు నిండక మునిపి అక్కడ ఏం చేయాలి తెలుసా, మనం ఆపేసుకోవాలి. అది మన ఆత్మీయ జీవితానికి ప్లస్ మన శరీరానికి. ఎందుకంటే అక్కడ చేపలు పెట్టారు, మటన్ పెట్టారు, గుడ్లు పెట్టారు, ఏంటి ఇలా పెట్టేశారు, తినేయండి వేసేయండి అని అనుకోండి, వేసేసామనుకోండి అటు మా శరీరానికి అవన్నీ పెట్టేసిన తర్వాత ఎలాగ అరగాలో వానికి దానికి శరీరం సరిపోదు. అదే పగలనుకో తిరుగుతూ ఉంటాం, చెమట పడుతుంది, పని చేస్తాం, అరుగుతుంది. నైట్ ఏం అరుగుతుంది, ఏం పని చేస్తుంది అడగాలి. అందుకని బైబిల్లో మరీ చెప్తాడంటే దేవుడు, ఈ రాత్రికాల సమయంలో మత్తుగా ఉండేవారు జాగ్రత్త, మీరు ఇతరుల వలె మత్తులుగా నిద్రపోవద్దు, మెలుగుగా ఉండే నిద్రపోండి. దేవునికి స్తోత్రం. మీరు ఇతరుల వలె మత్తులుగా ఉండే నిద్రపోవద్దు, చాలా ప్రమాదం అది. వారి జీవితం వారి శరీరానికి, వారి ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఆ రాత్రికాల సమయంలో దురాత్మలు తిరుగుతూ, ఆ దురాత్మలు పీడిస్తూ, ఆ దురాత్మలు వాళ్ళని వేధిస్తాయి. మీరు ఆ పరిస్థితులు మీకు లేకుండా ఉండాలంటే మీరేం చేయాలో తెలుసా, మెలకువగొండి. మీ పడకల మీద ఉన్నప్పుడు, మీరు పడున్నప్పుడు ధ్యానం చేసుకుంటూ, ప్రార్థించుకుంటూ మీ నిద్రలోకి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. అలా వెళ్ళిపోవాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, మెలకువగొండి మీరేం చేయాలి తెలుసా, ప్రార్థన చేయండి. ఇదే విషయాన్ని లోకాసు వార్తలో కూడా చూడండి. లోకాసు వార్తలో కూడా మీరు చూస్తే అక్కడ ఎరుగకపోయి చేసిరనే మాట మనకు అనిపిస్తూ ఉంటుందండి. అది అక్కడ 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతున్నారు, 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు లేచి. ప్రభువారు ఎంత గొప్పవాడు చూడండి. నిద్రపోతున్నారంట, నిద్రపోయిన వారిని లేపి మీరు ఎందుకు నిద్రపోతున్నారు, లేవండి, గో ప్రార్థన చేయండి అని నిద్రించుచున్న వారిని, మీరు ఎందుకు నిద్రించుచున్నారు, లేండి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. నిద్రపోతున్న వాళ్ళని, అయ్యా మీకు శోధన ఎదరుంది, అది వీళ్ళకి తెలియదు. ఎవరికి తెలీదు? శిష్యులకు తెలీదు, అది ప్రభువుకు తెలుసు. ఆ శోధనను జయించాలంటే మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఉంటాయి అటువంటి. మనకి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చిన, బాధలు వచ్చినప్పుడు ఎదరున్న పరిస్థితి మనకు తెలియదు. కానీ దేవుని సేవకుడు కానీ, ఎవరో విశ్వాసులు కానీ, ఎవరో మన బంధువులు కానీ మనకు వచ్చే పరిస్థితుల్లో కొన్ని సలహాలు ఇస్తారు. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి అని చెప్తుంటారు. అప్పుడప్పుడు మనం వారి మాట పట్టించుకుంటే మనకి ధన్యులమే. కానీ పట్టించుకోకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, చాలా ప్రమాదాన్ని ఎదుర్కొన్న వారు మొత్తం. కొన్ని సందర్భాలు ఉంటే దేవుడండి ఎవరో ఒకరి ద్వారా ప్రార్థన చేసుకుంటామా, లేదా వాక్యం చదువుకోండి, కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపండి అని మనకు రాబోయే శోధనను తెలిసి దేవుడు ఇతరుల ద్వారా మనతో చెప్పిస్తాడు. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ ప్రభువారికి తెలుసు రాబోయే శోధన, శిష్యులకు తెలియదు. అందుకంటున్నాడు, లేపి లేవండి, ఎందుకు నిద్రపోతున్నారు, మీరు శోధనలలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చెయ్యడని అండి వారితో చెప్పాను. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం నుంచి. యేసు వారితో, మీరు నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక వీరిని పోనీయుడని చెప్పాను. ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. సీమోను పేతురది కత్తి ఉండనందున అతడు దానిని దూసి
ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. మీరు గమనించారో లేదో, బాగా నిద్రపోతున్నవాడిని లేపి షాకింగ్ న్యూస్లు చెప్పకూడదు. తెలుసా మీకు? నిద్ర ఉన్నవాడిని లేపి ఆయన కూర్చోపు నీళ్ళు ఇవ్వాలి, కొంచెం మెలకు రావాలి, తెప్పరిల్లా చేయాలి. వెంటనే వాడికి ఏదన్నా షాకింగ్ న్యూస్ చెప్పారనుకోండి, వాడు బీసిపోతారు. చాలా ప్రమాదం అంటో. ఎప్పుడు అలా చేయకండి. నిద్రపోయిన వాళ్ళని వెంటనే లేపి ఉరే ఇలా జరిగిందంట అన్నామనుకోండి, ఆడు ముందే అక్కడ వెళ్ళిపోతారు. లేపి ఏంటి ఏం కాదు మంచిది తగ్గి ఏమైంది మంగడుకో అప్పుడు చెప్పాలి. ఇక్కడ ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు ఎప్పుడైతే ప్రభువారిని వీళ్ళు పట్టుకుని బంధించేశారో ఒకసారి ఏమీ అర్థం కాలేదు, అయోమయమైపోయారు. ఏం జరుగుతుంది అని వెంటనేనండి ఆ చెవి నరికేశాడంటే, అలాగూ కత్తి పట్టుకున్న వారు కత్తును నశిస్తారు, ఎందుకయ్యా నువ్వు నరకవని పేతుర్ని గద్దిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల క్రైస్తవ జీవితంలో నిద్ర అనేది మన ఇష్టానుసారంగా మనం పడుకోవడం కాదు, నిద్రపోవడం కాదు, నిద్రలోకి వెళ్ళిపోవడం కాదు. మనం మెలుకోగా ఉండి ప్రార్థించుకోవాలి. తిండి విషయంలో, తిండి గురించి నేను ఎక్కువ చెప్తలేదు, ఒకసారి చెప్పాను మీకు. తిండి విషయంలో కూడా నైట్, పగల మీ ఇష్టం వేసేయండి, ఎన్ని వేస్తారు పగల మీ ఇష్టం, 3 4 ఎన్ని ప్లేట్లు ఎన్ని వేసుకోండి. కానీ నైట్ మాత్రం హాఫ్ మీల్సే, ఫుల్ మీల్స్ వేయకండి. అది మీ శరీరానికి ప్లస్ మీ ఆత్మ జీవితానికి చాలా మేలు. ప్రభువారు నైట్ గురించి మరీ చెప్తున్నాడు ఇక్కడ. రాత్రి నిద్రపోవారు ఇతరులు మత్తుగా ఉంటారు. ఇతరులు ఎలా ఉంటారు? మత్తులు అంటే తిండిలో కానీ మద్యంలో కానీ తమ కడుపులు నింపుకు నిద్రపోతారు. కానీ మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి.